శ్రేయుకి నేను పెట్టే బ్రేక్ఫాస్ట్ ఇది. స్లర్ప్ ఫార్మ్ నుంచి సిరియల్ ఫర్ లిటిల్ వన్స్ అనమాట. ఇది స్ప్రాటెడ్ రాగి. జస్ట్ 2 minutes టైం పడుతుంది ఇది కుక్ చేయడానికి. ఇందులో నో షుగర్ అండ్ నో మిల్క్ కూడా, నో యాడెడ్ ఎనీథింగ్. సో నేను వాటర్ తీసుకొని 2 spoons వేసుకున్నాను. అది రౌండ్స్ లేకుండా నేను బాగా చాలా నీట్గా స్టిర్ చేసుకున్నాను అనమాట. ఇట్లా బబుల్స్ ఉండలు కట్టినట్టు కడుతుంది కదా. చాలా తర్వాతకి నేను స్టవ్ పైన పెట్టుకొని చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రౌండ్స్ రాకుండా మనం కొంచెం జాగ్రత్తగా పడాలి. తర్వాతకి అందులో నేను ఒక బనానా కూడా యాడ్ చేస్తానన్నమాట. ఎందుకంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారనమాట, కంప్లీట్గా తినడానికి ట్రై చేస్తారు. సో నేను బనానాని ఇంతకుముందుకు నేను మిక్సీలో పట్టి వేసేదాన్ని. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు కదా, కాబట్టి నార్మల్గా ఇలా స్పూన్తో స్మాష్ చేశానమాట. స్పూన్తో స్మాష్ చేసి ఇలా స్పూన్తో మొత్తం స్మాష్ చేస్తున్నాను అనమాట. కంప్లీట్గా బనానా మొత్తం స్మాష్ అయిపోయాక నేను రాగి జావాలో కంప్లీట్గా అది మిక్స్ అయిపోయేలాగా కలుపుతూ ఉన్నాను అనమాట. బాగా మిక్స్ చేస్తున్నాను. బనానా అండ్ రాగి కంప్లీట్గా ఈక్వల్ స్టేజ్లో ఉండాలన్నమాట. సో నేను దాన్ని కంప్లీట్గా మిక్స్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇంకా నేను శ్రేయుకి ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఆయనకి ఫీడ్ చేయాలంటే మనము టాయ్స్ అన్నీ అతని ముందు పెట్టాలి, ఆడుకుంటూ అది ఇది కొంచెం ఆయనకంటూ ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. సో మనం ఫోన్ అయితే అసలు అప్పుడే అలవాటు చేయలేము కాబట్టి ఇంకా టాయ్స్ తోటి అడ్జస్ట్ చేయాలి. ఇంకా మనం అది ఇది ఆడిస్తూ నవ్విస్తూ ఏదేదో కబుర్లు చెప్తూ తినిపిస్తూ ఉంటాను అనమాట. నేను అప్పుడప్పుడు టీవీ కూడా ఆన్ చేస్తాను రైమ్స్ కోసం అని. ఫోన్ ఎలాగో అయ్యాం కదా. సో శ్రేయు ఆడుకుంటూ తింటున్నాడు. అసలు చేసిందంతా ఒక లెక్క అయితే తినిపించడం ఉంటుంది చూడు, అది ఇంకో లెవెల్. అసలు అది వేరే లెవెల్ చెప్పాలంటే కంప్లీట్గా. ఇంకా శ్రేయు అయితే కొంచెం క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు ఆ టైంలో వద్దు అనుకుంటూ. సో ఇక్కడ ఒక్క చోట ఉండట్లేదు. నేను మళ్ళీ కూర్చోబెట్టినా కూడా మళ్ళీ లేచి అటు ఇటు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు ఇక్కడ శ్రేయు. మధ్యలో ఆడుతూ ఉన్నాడు, మధ్యలో టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ నేను తినిపిస్తుంటే నో అని చెప్తున్నాడు. అసలు తల అటువైపు తిప్పేస్తున్నాడు తినిపిస్తుంటే. సో ఫైనల్గా నేను అలా ఎంటర్టైన్ చేస్తూ తినిపిస్తున్నాను శ్రేయ్కి. ఫైనల్గా ఫుడ్ కంప్లీట్ అవ్వాల్సిందే అని మనకు టార్గెట్ ఉంటుందన్నమాట. సో ఇది డైలీ పెట్టాను, డైలీ చేంజ్ చేస్తూ ఉంటాను.